హే గాయ్స్, వెల్కమ్ టు కిట్టూస్ వ్లాగ్స్. సో ఈరోజు నేనైతే పన్నీర్ పలావ్ చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, కొంచెం కరివేపాకు అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బగారా మసాలాలు, అంటే బగారాకు ఇక్కడ పువ్వు అంటారు కదా అది, ఇలాచి, లవంగాలు వేసుకొని రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక గంజులో ఆయిల్, నెయ్యి, కొంచెం కారం, పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే పలావ్స్ చేసేటప్పుడు కొంచెం ఎంత తక్కువ ఉన్నా, మన రెసిపీ క్వాంటిటీ ఎంత తక్కువ ఉన్నా నేనైతే కొంచెం పెద్ద గంజులో చేస్తాను. నాకు అలా కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం పన్నీర్ వేసుకోవాలి. అందులో పన్నీర్ వేసుకొని చూడండి అట్లా మంచిగా వేగనివ్వాలి. అందులో సో పన్నీర్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి ఇప్పుడు నాకు వచ్చేసింది, ఇది ఇలా రావాలండి కలరు. చూడండి కలర్ ఇలా ఉంటే మనకు తినేటప్పుడు మంచిగా వస్తుంది టేస్ట్ అనేది. సో ఇంకో కడాయిలో చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి కాజు వేయించుకోవాలి. సో ఇదండి ఆప్షనల్, ఇది వేసుకున్నా పర్లేదు, వేసుకోకున్నా పర్లేదు, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, స్కిప్ చేయొచ్చు. సో ఇలా రెడ్ కావాలి. నెక్స్ట్ మనం అదే గంజులో పన్నీర్ వేయించుకున్నాం కదా, అదే గంజులో కొంచెం ఆయిల్, నెయ్యి, బగారా స్పైసెస్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే దాన్ని కలుపుకోవాలి, మంచిగా వేయించాలి. పచ్చిమిర్చిని ఫ్రై అవ్వాలి. అందులోనే మళ్ళీ ఆనియన్ కూడా నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువనే వేసాను. పలావ్స్లో ఏంటంటే ఆనియన్, టమాటోస్ ఎక్కువ వేస్తే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను అలానే వేస్తాను పలావ్స్. యాక్చువల్లీ నాకు పలావ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం బిర్యానీ కంటే. ఇక్కడ నేను రైస్ తీసుకున్నాను. ఇది ఏంటంటే బాస్మతి రైస్ కాదు, మామూలుగా మనం ఇంట్లో డైలీ వాడుకునే రైస్ అది. సో ఈ గ్లాస్ తోటి నేను 4 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. సో రైస్ని మీరు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నేను 10 మినిట్సే నానబెట్టాను, ఎందుకంటే నేను ముందు నానబెట్టుకోవడం మర్చిపోయాను అన్నమాట. నెక్స్ట్ మనం ముందు నెయ్యిలో కాజు వేయించుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం కలుపుకొని అలా నెక్స్ట్ పసుపు, మీకు సరిపడా వేసుకోవచ్చు పసుపు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి, నేను ఎగ్జాక్ట్లీ అని చెప్పట్లేదు. తరువాత టమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, మీకు సరిపడా వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకుంటేనే కొంచెం టమాటోస్ అనేవి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. సో మీకు సరిపడా వేసుకోండి. తర్వాత కొంచెం మూత పెట్టుకొని వేయించుకోవాలి సిమ్లో పెట్టి. చూసారు కదండి టమాటా ఉడికిపోయింది. తర్వాత పుదీనా, కొత్తిమీర కొంచెం ఇప్పుడు వేసుకోవాలి, ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం రైస్కి వాటర్ పోస్తాం కదా అప్పుడు కూడా వేసుకోవాలి. కొంచెం నేను ఇప్పుడు వేసాను ఫస్ట్. అలా వేసుకున్నాక నెక్స్ట్ మనం కారం వేసుకోవాలి. నేనైతే కొంచెం స్పైసీగానే చేశాను పలావ్, సో అందుకని అంత కారం వేస్తున్నాను నేను. ఇక్కడ నేను కారం వేసుకున్నాక ధనియాల పొడి వేసాను ఆల్రెడీ, సో అది నేను షూట్ చేయలేదు, ఇక్కడ చూపిస్తున్నాను నేను జస్ట్ మీకు తెలవడానికి. గరం మసాలా కూడా నేను ముందే వేసాను, ఇది కూడా అంతే చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేనైతే 4 గ్లాసెస్కి 8 గ్లాసెస్ పోసాను వాటర్. సో
ఈ రైస్ అనేది కొంచెం ఎసరు రావాలి. ఎసరు వచ్చేటప్పుడు మనం రైస్ వేసుకోవాలన్నమాట. మంచిగా మసలేటప్పుడే వేయాలి రైస్. మంచిగా వేసి కలుపుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ ఉన్న ఇక్కడ చూసుకోవాలండి, ఇక్కడ వేసుకోవాలి ఉప్పు. నెక్స్ట్ నేను రైతా చేస్తున్నాను. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. జస్ట్ నేను అలా చేసేటప్పుడు అలా వీడియో తీయాలనిపించింది, తీశాను. నాకు బిర్యానీలోనైనా పలావ్స్లోనైనా కంపల్సరీ రైతా ఉండాలి. సో నేను కంపల్సరీ చేసుకుంటాను రైతా. ఇది ఆల్రెడీ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. వేడివేడిగా పలావ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మేము ఎలా ఉంది అనేది మేము టేస్ట్ చూసి చెప్పబోతున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పలావ్ అయినా బిర్యానీ అయినా వెంటనే తినకూడదు. సో ఒక 15 మినిట్స్ తర్వాత అయినా మనం తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ మేమిద్దరం తినిపించుకుంటున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్ కూడా చాలా నచ్చింది. మా ఇద్దరికైతే చాలా నచ్చింది పలావ్. చాలా బాగుందన్నారు మా హస్బెండ్ కూడా. సో ఇది మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.